దేవరా గురించి మాట్లాడుకుందాం భయ్య ఈ వీడియోలో. మెయిన్ ఏంటంటే దేవరా మూవీ పైన వచ్చిన నెగిటివిటీ రిలీజ్ కాకముందు తర్వాత పెద్ద హిట్ అయింది. మళ్ళీ ఓటీటీలో రిలీజ్ అయినాక కూడా వేస్ట్, పార్ట్ 2 రావద్దు, పార్ట్ 1తోనే ఆపేయాలన్నారు. పార్ట్ 2 కూడా వస్తే అది కూడా హిట్ అవుతుందని నాకు అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే సినిమాలో ల్యాగ్ లేదు, ఇక్కడ చూసేయచ్చు సినిమా. మళ్ళీ ఇప్పుడు ఎన్టీఆర్ మంచి యాక్టర్ కాబట్టి ఫ్రాంక్గా చెప్తున్నాను, ఏం గొప్ప గొప్ప స్టోరీ, ఇప్పుడు మాస్టర్ పీస్ని గుర్తించలేదు ఎవరని నేను చెప్పట్లే. ఇట్స్ ఎ జనరిక్ స్టోరీ, బట్ మూవీ అయితే బాగుంది. అంటే నేను ఇప్పుడు ఆ సినిమా బాగుంది అంటే నేను ఇప్పుడు ఇంకా అద్భుతం, బాహుబలిని మించుంది అని కూడా చెప్పట్లే. చూడొచ్చు, రోతకైతే లేదు. ఎన్టీఆర్ యాక్టింగ్ క్రేజీ ఉండే. దీనివల్ల ఇంకా పెద్దగా ఏం అనిపించలేదు జనరల్ ఆడియన్స్కి. ఇప్పుడు మన రివ్యూలు ఇచ్చేటోళ్ళంటే నెక్స్ట్ లెవెల్ బ్యారేజ్లు వేసుకొని ఇట్లుండాలి. అక్కడ గ్రాఫిక్స్ అనిపించలేదబ్బా సరిగ్గా. ఏందా విఎఫ్ఎక్స్, ఇట్లా తీసారా ఎవరన్నా అంటే? నేను ఇప్పుడు ఎవరిని అట్లా అంటలే, కాకపోతే అట్లా చెప్తారు. ఆ స్టోరీ పాయింట్ సరిగ్గా లేదు, కొరటాలకు తీయనికి రాలే. అంటే వీళ్ళు తీస్తారని కాదు ఇప్పుడు పోయి సినిమా, అంటే నేను అట్లా చెప్తలేను. కాకపోతే ఏమనిపించింది అంటే నాకు మూవీకి వచ్చిన కలెక్షన్స్ దానికి అన్నీ ఎగ్జాక్ట్గా మీట్ అయినట్టే నాకు అనిపించినాయి. ఆ షార్క్ షాట్ ఓకే, ఏదో ఒకటి కొంచెం కష్టపడ్డారు కాబట్టి అప్రిషియేట్ చేయొచ్చు కదా, ఎందుకంటే బాగానే తీశారు యాక్చువల్లీ గ్రాఫిక్స్ కూడా. ఎందుకంటే ట్రైలర్ వచ్చినప్పుడు గలీజ్ నెగిటివిటీ ఉండే సినిమా పైన. అంటే ఏంది ఇది అసలు అనే రేంజ్లో జనాలు ఇంకా అసలు ఆడేసుకున్నారు. ఏముండదు, మన కత్తులు నరకడాలు ఇవన్నీ ఎక్కవు అది ఇది అన్నారు. కానీ నార్త్లో కూడా ఈ సినిమా ఆడింది. లిటరల్గా మాట్లాడుకుంటే 75 to 80 crores వచ్చినట్టే నెట్ కలెక్షన్స్. ఓవరాల్ వరల్డ్ వైడ్ అరౌండ్ దగ్గరగా 500 crores గ్రాస్ వచ్చినట్టుంది. తెలుగులో అయితే అసలు నెక్స్ట్ లెవెల్ వచ్చాయి కలెక్షన్స్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఎన్టీఆర్ స్టార్ పవర్ కూడా ప్రూవ్ అయింది. ఆర్ఆర్ఆర్ తర్వాత సో మెనీ కామెంట్స్ వచ్చాయి, దట్స్ ఫైన్. అంటే ఒక హీరోకి ఎక్కువ, ఒక హీరోకి తక్కువ అని. ఇక్కడ ఏ హీరోని ఫ్యాన్ కాదు, అట్లని బ్యారేజ్ చేయడానికి కాదు, బట్ స్టార్ పవర్ ప్రూవ్ అయింది. యూఎస్లో కూడా కొంచెం బాగానే వచ్చాయి కలెక్షన్స్. 6 million దాకా వచ్చినట్టున్నాయి యూఎస్లో. మంచి కలెక్షన్సే కదా. బట్ నాకు క్రేజీ ఏమనిపించింది అంటే ఇది దేవా గురించి పర్టికులర్గా, అంటే అందరూ చెప్పినంత నెగిటివిటీ లేకపోతే ఇదంతా చూసి యూజువల్గా ఎన్టీఆర్ మూవీస్కి ఎవరు ఒప్పుకోకపోయినా కొంచెం లాంగ్ రన్ ప్రాబ్లం ఉంటుంది. ఈసారి కూడా ఏదైనా కానీ ఈ మూవీ లాంగ్ రన్ కూడా క్రేజీ లాంగ్ రన్ వచ్చింది. అంటే ఫ్రాంక్ చెప్పాలంటే ఎన్టీఆర్ లాంటి యాక్టర్కి ఎన్టీఆర్ లేపిన సినిమాలే కానీ ఎన్టీఆర్ని లేపే సినిమా నెక్స్ట్ ప్రశాంత్ నీల్తో వచ్చే సినిమా పడుద్దని అనుకుంటున్నాను. ఎందుకంటే వార్ 2లో 2 హీరోలు మళ్ళీ అది రిలీజ్ అయినప్పుడు కూడా ఏదేదో చెత్త చేస్తారు. ఫ్రాంక్ చెప్తున్నా, ఒక మంచి యాక్టర్ని చెరీష్ చేయలేకపోతున్నామేమో అని నాకైతే అనిపించింది. ఈ దేవరా గురించి వచ్చే నెగిటివిటీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయినాక కూడా సినిమా థియేటర్లో నెగిటివ్ ఓకే, నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయింది చూసాడుగా, మళ్ళీ అప్పుడు పార్ట్ 2 తీయొద్దు, థియేటర్లో ఏదో ఆడేసింది, ఓటీటీలోకి వచ్చినాక నిజం తెలిసిపోయింది. అన్నెసరి నెగిటివిటీ పోయా. మన తెలుగు సినిమా మనం చూసే ఎన్నో రాడ్డు సినిమాల కంటే ఓకే. నేను ఇప్పుడు తోపు అని చెప్పకపోయినా ఎందుకు నెగిటివిటీ, ఇప్పుడు పార్ట్ 2 తీస్తే చూస్తారు జనాలు, లేకపోతే కానీ మరీ ఇంత నెగిటివిటీ ఎందుకు? ట్రయల్ అప్పుడు కూడా ఇంక సినిమా అసలు ఎవరు చూడ్డాన్నారు, 500 crores వచ్చినాయి కదా, ఏం గాళ్ళకెళ్ళి ఊడేవాళ్ళే కదా. 1 రోజు 2 రోజులు ఫేక్ వేస్తారు. ఫేక్ వేసారు అన్న వాళ్ళకి కూడా నాకు చెప్పాలనిపించింది అంతే. ఇదేంటే దేవరా అని ఏదో స్పెషల్గా నేను టేక్ తీసుకోవట్లే, బట్ నెగిటివిటీ మరీ ఎక్కువ అయిపోయింది భయ్యా. అసలు అట్లని చెప్పాలనిపించింది అంతే.